ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులరా, ఇక్కడ చూస్తే మనము కేవలము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేతి పని అయి ఉన్నాము. మనది ఏదియూ లేదు. దేవుడు మానవుణ్ణి మొదట సృష్టించెను. ఆ మానవుడు దేవుని ఇష్టానికి లోబడక సొంత ఇష్టానుసారము వల్ల పతనమయ్యాడు. కనుక ఆయన మనలను నూతన సృష్టిగా చేసెను. ఈ నూతన సృష్టి ఆయన శిలువ ద్వారా చేసెను. కనుక మనమందరము దేవుని నూతన సృష్టిలో భాగంగా ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయినని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నూతన సృష్టిగా చేయుటలో దేవుని యొక్క ఉద్దేశము ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు. ఆ సత్క్రియలు ముందుగా సిద్ధపరచబడినవి. అనగా మనము మంచి పనుల కోసము క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాం. మనము మంచి పనుల వలన రక్షణ పొందలేదు, కానీ మంచి పనుల కొరకు రక్షింపబడ్డాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనములో, మా నీతి క్రియలు అన్నీయు మురికి గుడ్డవలెను ఆయనని సెలవిస్తూ ఉన్నాడు. మరి మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఉంటే మన పాపాలు ఏ విధంగా కనబడతాయి? బైబిల్లో ఎన్నో రకాల క్రియలను గురించి చెబుతూ ఉన్నది. రక్షింపలేని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలని, శరీర సంబంధమైన క్రియలని, అంధకార సంబంధమైన క్రియలని. కానీ విశ్వాసిలో దేవుడు పనిచేస్తున్నందువలన అతడి క్రియలు మంచిగా ఉంటాయి. ఎందుకంటే అతడికి దేవుని నుండి కలిగిన కొత్త స్వభావము ఉంది. పరిశుద్ధాత్మ అతడిలోను అతని ద్వారాను పనిచేసి మంచి క్రియలను ఉత్పత్తి చేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అనగా మనము చేసే మంచి పనుల వలన దేవునికి మహిమ కలగాలి. పౌలు తన శరీరములో క్రీస్తు హెచ్చింపబడాలని కోరుకున్నాడు. ఒకవేళ అది మరణమైనా సరే. అందుకే మనము సత్క్రియల యందు నడుచుకున్న వలనని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము సత్క్రియలు చేయాలని మన కొరకు అప్పగించుకున్నాడు. అవి మంచివియు మనుషులందరికీ ప్రయోజనకరములై ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను. కనుక ప్రియులారా, మన సత్క్రియలన్నీ నిజానికి మనము దేవునికి అర్పించే ఆధ్యాత్మిక యాగములుగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.